దేవుడు దాన్ని పట్టుకున్నాడు, తను మార్చాడు. ఏ బైబిల్ అయితే చించేశాడో ఆ బైబిల్ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ బైబిల్ని ప్రకటించక ఉండలేకపోయాడు. కానీ ప్రపంచమంతటా కూడా అనేక దేశాల్లో కూడా తన సువార్తను ప్రకటించాడు. కానీ గొప్ప దైవజనుడు సాక్ష్యం మీకు ఇస్తున్నా, తీసుకోండి అమ్మా, చదవండి. కాబట్టి క్రైస్తవులకి మీకు ఆత్మీయంగా బలపరచబడుతుంది, ఇతరులకు కూడా మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సాక్ష్యాలు చదువుకోండి. ఒకవేళ ఎవరైనా క్రీస్తుని అంగీకరించకపోతే, యేసయ్య మీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, చనిపోయి సమాధి చెప్పి తిరిగి లేచాడు, మాకు కాదులే అనుకోకండి. కానీ మీకు అందరికీ సంబంధించిన వ్యక్తి, ఆయన అందరి కోసం ప్రాణం ఇచ్చాడు, రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. మన పాపంలోనే మనం మరణిస్తే నిత్య నరకం ఉంది. ఆ పాపం నుంచి విడిపించబడడానికి తన రక్తాన్ని కాచాడు, విలువ చెల్లించాడు. ఆ విలువను కానీ మీరు ఎరిగిన వారు, మీరు ఎవరైనా కానీ మీరు ఏమి మార్చుకునే అవసరం లేదు, హృదయంలో వేసి చేర్చుకుంటే చాలు. కానీ మనసులో హృదయం వేసుకుని చేర్చుకోవాలి, నోటితో ఒప్పుకొని